శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహరాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తులారాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీనరాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శని గారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శని గారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కన్య రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహులు బాగున్నారు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అనే చెప్పాలి. అయితే ఇక్కడ వీరికి జాగ్రత్తల అంశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మొట్టమొదటగా కుటుంబం బాగుంది అని చెప్తూ ఉన్నప్పటికీ, అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోండి అని చెప్తూ ఉన్నప్పటికీ, అనేక విధాల మీకు లాభాలున్నాయి, ఆదాయం పెరుగుతోంది, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, అలాగే శారీరక పరమైనటువంటి ఈ రుగ్మతలు కొంచెం తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నప్పటికీ, ఇవన్నీ శుభ పరంపరలు అవుతూ ఉండగా శుభాశుభ మిశ్రమాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి వాటికి తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబములో ఐకమత్యం తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కుటుంబ జీవితంలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు పొందే విధంగా ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. రాజకీయ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా ధైర్యం చాలా అవసరము. ఇక రాజకీయ పరంగా కూడా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. భార్యాభర్తల మధ్య కూడా పూర్తి క్రమశిక్షణతోనూ ఓర్పుతోనూ ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం బాగున్నారు, పర్వాలేదు అనే చెప్పొచ్చు. కానీ కాయ కష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల యొక్క మందలింపులు మీరు పొందవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యార్థుల విషయంలో మీ కష్టానికి తగినటువంటి ఫలితాలు వస్తున్నాయి. వ్యవసాయదారులకి బాగుంది, స్త్రీలకి బాగుంది, అన్ని విధాల ఇక్కడ బానే ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి రాశిలోకి వచ్చి చాలా వరకు అనుకూల పరిస్థితులు ఇస్తూ ఉండగా, భార్యాభర్తల విషయంలో కానీ, అలాగే ఏ ఇతరత్ర బంధువుల బాంధవ్యం విషయంలో కానీ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పితృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తూ, ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అన్ని విధాలా మీకు ఆత్మసంతృప్తి లభించడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాబోయే అతి కొద్ది కాలంలోనే, అంటే ఈ వారాంతం నుంచి ఇంకొక వారం రోజుల లోపల గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి రాబోతూ ఉన్న కారణం చేత, ఇది కన్య రాశి వారికి లాభస్థానం అవుతూ ఉండడం చేత చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, గురు బలం పెరుగుతూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాబోతూ ఉన్నటువంటి ఫలితాలకి బీజాలు ఇప్పుడు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అంశంలోనూ మీరు కృషి చేసుకుంటూ వెళ్తూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోవడంలో ఎక్కడా మర్చిపోకుండా చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం.